విష్ణుకుండిన్లో వీళ్ళు బౌద్ధులే మొదట. తర్వాత ఈ అతని కొడుకు రెండవ మాధవవర్మ, ఈయన వైదిక మతావలంబుడై తర్వాత ఆయన చేసుకున్న భార్య కూడా వాకాటక రాజవంశం నుంచి చేసుకున్న మహాదేవి. వాళ్ళు వైదిక బ్రాహ్మణ్యాలను నమ్మేటువంటి వాళ్ళు. ఈయన శైవ మతాన్ని తీసుకున్నాడు. ఈ రెండవ రాజధానికి విష్ణుకుండిలో రెండవ రాజధాని కీసరగుట్టలో కోట నిర్మాణం, దాదాపుగా 20 భవనాల నిర్మాణాలు, ఇవన్నీ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. 1975 నుంచి మొదలుకొని ఒక 5 సార్లు 5 సీజన్లలో చేసిన తవ్వకాలలో అనేక చారిత్రక వస్తు విశేషాలు బయటకు వచ్చినాయి. అందులో వాళ్ళు మనం అక్కడ కేసరగుట్ట వెళ్ళినప్పుడు ట్రావెలర్స్ బంగ్లా అని ఉంటుంది, దాని పక్కనే దాన్ని మ్యూజియంగా చేసినారు. దాని పక్కనే ఉన్నటువంటి తవ్వకాలు జరిపినప్పుడు ఇప్పటికు ఓపెన్ చేసి ఉన్నటువంటి ఇటుకల నిర్మాణాలు ఉంటాయి, గోడల నిర్మాణాలు 2 అడుగుల వెడల్పుతో కట్టినటువంటి, ఒకసారి 10-15, ఇంకొకసారి ఒక 5-6, ఇట్లా 3-4 శతాబ్దాల నుంచి 5-6 శతాబ్దాల కాలం దాకా చేసిన నిర్మాణాలు ఒక క్రమంలో కనపడతాయి మనకు. యాగవేదికలు, కోనేరు, వాళ్ళకు స్నానవాటికలు, అంతఃపురాలు, భవనాలు, ఇవన్నీ కనపడతాయి మనకు. కోట యొక్క ఆవరణ, కోట నిర్మాణం, ఇవన్నీ కనపడతాయి. అంటే ఒక పెద్ద రాజధానికి ఉండే అన్ని నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. మొదట అక్కడ ఉండేది. తర్వాత ఈ ఒకే రాజధానిగా ఉండడం అనేది మొదటి నుంచి లేదు మనకు. శాతవాహనులు చూసుకున్నా, ఇక్ష్వాకులు చూసినా, విష్ణుకుండిన్లైనా, తర్వాత కళ్యాణ చాళుక్యులైనా, అక్కడ దాకా కూడా వాళ్ళకి రాజధానులు ప్రత్యేకంగా ఒకటే అనకుండా అనేక రాజధానులు. కళ్యాణ చాళుక్యులకి అయితే 5-6 రాజధానులు కనబడతాయి. కాకతీయుల్లో కూడా 2 రాజధానులు, హనుమకొండ మొదటి రాజధాని, రెండవది వరంగల్. ఆ వరంగల్తో స్థిరపడిపోయి ఆ తర్వాత కాలంలో వచ్చిన రాజులందరూ కూడా ఒకే రాజధాని పరిపాలన చేశారు. ఇది ఒక రాజధానుల పద్ధతి. 2 రాజధానులు ఉన్నాయి. ఇక్కడ ఆ తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాలలో విద్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా బయటపడ్డాయి. వాటిని ఘటికా స్థలాలు అంటారు. మీకు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఘటకేశ్వర్ అనేటువంటి పేరు, ఘట్కేశ్వర్ అంటాం దాన్ని. ఆ ఘట్కేశ్వర్ కూడా ఒకప్పటి ఘటిక స్థలం, అంటే అది విద్యా కేంద్రంగా ఉండేది. ఈ విష్ణుకుండిల కాలంలో ఇట్లాంటి విద్యాలయాలు ప్రోత్సహించడం, అక్కడ చదువుకునే వాళ్ళకు ఉచిత విద్య, వేద విద్యలు, అన్ని రకాల విద్యలు నేర్పించేవారని చెప్పి, అట్లానే బౌద్ధ విహారాల్లో వాటిలో కూడా విద్యలు బోధించేవాళ్ళు.